బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ప్రీవియస్ వీడియోలో నైరా కట్ కుర్తీకి సంబంధించిన కట్టింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ లెంత్ అనేది కొద్దిగా తక్కువ వచ్చిందని చెప్పాను కదా. స్టిచ్చింగ్లో ఏదైనా ఐడియా వస్తే కింది పార్ట్లో యాడ్ చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ పక్కన స్క్రీన్ మీద పిక్లో యాడ్ చేశాను. నేను అలా స్టిచ్ చేయాలనుకుంటున్నాను, కాకపోతే సేమ్ క్లాత్ అయితే యాడ్ చేస్తున్నాను. దానికోసం గాను ఒక మిగిలిన క్లాత్లో ఒక 5 ఇంచెస్ క్లాత్ని అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్లో ఒక సింగిల్ పీస్ని తీసుకొని హ్యాండ్ యొక్క రైట్ వైపున మనం ఇందాక 5 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్న పీస్లో రాంగ్ వైపుకి ఇలాగ క్లాత్ని సమానంగా సర్దుకొని ఉంచుకోవాలి. నాకు హ్యాండ్ లెంత్ కన్నా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పీస్ పొడవైతే కొద్దిగా తక్కువ వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా ఆ చివరన ఈ చివరన కొద్దిపాటి క్లాత్ అయితే వదిలేశాను. ఎందుకంటే ఇంకా అది మనకు సైడ్న స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, అంటే సైడ్ జాయింటింగ్ చేసుకునే దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా పర్వాలేదు. ఇంకా చివరన ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే ఇంకా కుట్టు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. అలాగ చివరి వరకు అయితే మనం కుట్టుకోవాలి, ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పై వైపు నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది కింది వైపుకు వెళ్ళిపోయేలా ఉండాలి. అలా అయితే టాప్ స్టిచ్ అనేది మన హ్యాండ్కు పై వైపున వస్తుందన్నమాట. అలాగ జాయింట్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ని అయితే రివర్స్ వేసేసుకొని ఇలాగా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నాకు కింది వైపున కోర్ వచ్చింది కాబట్టి నేను ఒక వైపునే ఒక్క ఫోల్డింగ్ అనేది మాత్రమే చేసేసుకుంటున్నాను. మీకు కింది వైపున ఒకవేళ కనుక కోర్ అనేది బొద్దు అనేది రాకపోతే మీరు డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి. ఇంకా నేనైతే సింగిల్ ఫోల్డ్ అయితే చేసేసుకొని చివరి వరకు కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇలాగ చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటువైపున నాకు క్లాత్ అనేది మనం లైనింగ్ వేసుకోలేదు కాబట్టి ఇంకా చివరన కొద్దిగా క్లాత్ అనేది లేసినట్టు కనిపించింది. కొద్దిగా అణిగి ఉండడానికి ఈ చివరన కూడా నేను ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. మనం లైనింగ్ అనేది హ్యాండ్స్కి జాయిన్ చేయట్లేదు, ఇక్కడ లోపల మనం జాయిన్ చేసుకున్న క్లాత్కి కూడా లైనింగ్ అనేది వేయలేదు కాబట్టి కొద్దిగా స్టిఫ్ అనేది ఉండదు, కాకపోతే బాగుంటుంది అంతే. ఇలాగా కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక చూపించిన పిక్లో థ్రెడ్స్ అనేవి వచ్చాయి కదా. ఇంకా నేను సేమ్ క్లాత్లో థ్రెడ్స్ అనేవి ఇలాగ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అవి ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా అయితే మనం ఇందాక మంచిగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత సెంటర్లో ఫోల్డ్ చేసుకున్న సెంటర్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత దాన్ని హ్యాండ్ని ఓపెన్ చేసేసుకొని లోపలి వైపుకు కూడా మనకు మార్కింగ్ కావాలి కదా, అంటే సెంటర్ పాయింట్లో ఉందని తెలవడానికి ఇంకా లోపలి వైపున కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అప్పుడు మనకు థ్రెడ్ అనేది పై వైపుకి లోపలి వైపుకి సమానంగా వస్తుందన్నమాట. ఇలాగ మనం రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ని పై వైపుకి ఉండేలాగా చూసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర థ్రెడ్ పెట్టుకున్నాం కదా, ఆ థ్రెడ్ దగ్గర ఒక రఫ్ అనేది ఇచ్చేసి మళ్ళీ చివరి వరకు ఒక కుట్టు అయితే వేసేయండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత నీట్గా సర్దుకొని ముడతలు రాకుండా ఉండేలాగా చూసి ఆ నాడని రివర్స్ వైపుకు తిప్పుకొని కింది వైపున ఫోల్డింగ్ దగ్గర కింది వైపున ముడత రాకుండా చూసేసుకొని సరిపడినంత థ్రెడ్ కట్ చేసుకొని, అంటే పైవైపు ఫోల్డింగ్ ఉంచుకునేలాగా చూసుకోండి. పైవైపున మనం రెడీ చేసి పెట్టుకున్న నాడనైతే లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి కదా, అక్కడ కూడా ఫోల్డింగ్కి కొద్దిగా క్లాత్ అయితే ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా నాడనైతే కట్ చేయండి. ఇలాగ లోపలి వైపుకు ఫోల్డ్ చేసేసుకొని ఇంకా అక్కడ ఒక రఫ్ అయితే ఇచ్చేయండి. అంతే. ఈ ప్రాసెస్లో కాకుండా ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో ఇలా చెప్తాను. ఇక్కడ ఇలాగే రెండో హ్యాండ్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సేమ్ వచ్చాయి, ఇంకా సెంటర్ ప్లేస్లో కూడా వచ్చాయి. ఇలాగ రెండు హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను.
హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేసేద్దాం. బాడీ పార్ట్కు సంబంధించింది ఒక ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడానికి మనం కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ యొక్క రైట్ వైపున, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ వైపున లైనింగ్ అనేది ప్లేస్ చేసేసుకొని నీట్గా సర్దుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ అనేది తిప్పేసుకుంటున్నాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ వైపున మన లైనింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు తిప్పేసుకోవద్దు, గల్లపట్టి అనేది కుట్టుకోవాలని అనుకుంటే తిప్పేసుకొని అవసరం లేదు. ఓకేనా, అర్థమైందా? ఇలాగ నీట్గా సర్దుకున్న తర్వాత వీలైతే పిన్స్ కూడా పెట్టేసుకోండి. బిగినర్స్ అయితే సర్దుకున్న తర్వాత ఒక పాదం చివరి నుంచి ఒక కుట్టు అయితే వేసుకుంటారండి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనం నెక్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాం కదా, ఇక్కడ కార్నర్స్ దగ్గర పాదం లేపుతూ నీట్గా క్లాత్ అనేది ముడత రాకుండా చూసుకుంటూ నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ మనం నెక్కి అయితే వీలైతే క్యాన్వాస్ పేపర్ని కూడా లేదా బక్రం పేపర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్టిఫ్నెస్ కోసం. కాకపోతే నేను ఏం యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చి ఇలా కుట్టించుకోవాలని అనుకుంటే మీ మనీ అడ్జస్ట్మెంట్ని బట్టి, అంటే మీరు తీసుకునే కుట్టే రేటును బట్టి క్యాన్వాస్ పేపర్ని లేదా బక్రంని యాడ్ చేయవచ్చు. నేను ఇక్కడ నాకే స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఏ క్యాన్వాస్ పేపర్ని యాడ్ చేయట్లేదు. తర్వాత ఒక కుట్టు ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసి రౌండ్ తిరిగే చోట మరియు కార్నర్ దగ్గర ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాను. ఇలా టక్స్ ఇచ్చుకున్నామంటే నెక్ రౌండ్ షేప్ అనేది ఈజీగా తిరుగుతుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, అలాగే. తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత, కట్ చేసుకున్న తర్వాత ఇలాగ లైనింగ్ పైన ఒక కుట్టు వచ్చేలాగా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. టాప్ స్టిచ్ అనేది లైనింగ్ పైన కుట్టు రావాలి అని అంటే మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ చేసుకునే క్లాత్ అనేది లైనింగ్ వైపుకు వచ్చేలాగా చూసుకుంటే కుట్టు అనేది లైనింగ్ పైన వచ్చేస్తుంది. ఇలాగ అంతాను కుట్టుకున్న తర్వాత ఇంకా లైనింగ్ని అయితే లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత విడివిడిగా వదిలేయకుండా మళ్ళీ రెండింటిని కలుపుతూ పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్నామంటే ఇంకా లైనింగ్ అనేది లోపలి వైపున కదలకుండా ఉంటుంది. కాటన్ మనం వేసుకునే క్లాత్ కాటన్ అయితే ఎలాగైనా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ పాలిస్టరే యూజ్ చేశాను కాబట్టి ఇంకా క్లాత్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది. అందుకే రెండింటిని కలుపుతూ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ లోపలి వైపుకి క్లాత్ను ఫోల్డ్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, కార్నర్స్ దగ్గర పాదం లేపుతూ నీట్గా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగ నెక్ దగ్గర కుట్టు వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటి వైపుకి అంటే బాడీ పార్ట్ని రివర్స్ వేసేసుకొని లైనింగ్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎప్పటికీ చేసే ప్రాసెసే, ఎప్పుడూ చెప్పే విధానమే, కానీ మళ్ళీ చూపిస్తున్నాను అంతే. ఇంకా ఎక్కడ కూడా మిస్ చేయలేదు. ఇలాగ నీట్గా సర్దుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలి చుట్టూను కూడా. ఓకేనా, అర్థమైంది కదా. నా వీడియోస్ అయితే ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా నేను చెప్పేది మీకు అర్థమైతే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే నైరా కట్ కుర్తీ లుక్ అనేది ఎలా ఉందో నాకు ఒకసారి అయితే చెప్పండి. ఓకేనా. ఒకవేళ ఎవరైతే కటింగ్ వీడియో చూడలేదో ఒకసారి వెళ్ళి చూసి చెక్ చేయండి. నా ఛానల్లో కూడా మంచి వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగ చుట్టూను కూడా కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలాగ అంతాను కూడా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా సైడ్ వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. అంతకన్నా ముందుగా నేను ఇక్కడ మళ్ళీ నెక్ చుట్టూ పాదం వెడల్పుతో ఇంకో కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. అలా లుక్ అయితే బాగుంటుంది కాబట్టి వేసేసుకుంటున్నాను.
మీరు వీలైతే స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం, వేస్తే వేసుకోండి లేకపోతే లేదు. నేను లుక్ కోసం ఇట్లా పాదం వెడల్పుతో నెక్ చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసి మళ్ళీ రైట్ వైపుకు నీట్గా సర్దుకొని మళ్ళీ వేయడం ఎందుకని ఇంకా కుట్టునైతే కంటిన్యూషన్ చేసేసాను. ఓకేనా. చుట్టూ కుట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ పాదం వెడల్పుతో ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్ అనేది సూపర్గా వచ్చింది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. అంతేనండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా స్టిచ్ చేసుకుంటున్నాం కదా, అలాగా. అంతే. ఓకేనా. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పి నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు. ఇంకా సేమ్ ప్రాసెస్, ఏమి ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు కాబట్టి ఇంకా అదైతే చూపించట్లేదు. తర్వాత ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ టక్స్లు అయితే పెట్టేసుకుందాము. ఇలా టక్స్లు పెట్టుకునేటప్పుడు షోల్డర్స్కి మధ్యలో మనం ఫోల్డ్ చేసుకోకుండా ఇలాగా కింది వైపు నుంచి ఒక 3-4 ఇంచుల పొడవు అయితే కుట్టుకోవచ్చు. 3-3.5 ఇంచులు, అంతకన్నా తక్కువ అయితే కుట్టుకోకూడదు. కాకపోతే షోల్డర్స్ అనేవి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకు సైడ్ టక్స్లు అనేవి ఇంకా సైడ్కి వెళ్ళిపోతాయి. ఇలాగ సెంటర్లోకి షోల్డర్స్కి మధ్యలో రావాలి అని అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు షోల్డర్స్ అనేవి సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోకుండా నెక్ వైపుకి ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ ప్లేట్లు అయితే మనం షోల్డర్స్కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటాం, కానీ ఈ మనం టాప్స్ ఇలా కుట్టుకునేటప్పుడు మాత్రం బాడీ పార్ట్కి అలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోకూడదు. ఇలాగా నీట్గా వస్తుంది. ఓకేనా. మధ్యలోకి వచ్చాయి చూసారా. తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి సైడ్న మనకు క్లాత్ అనేది జాయింట్ పడుతుందని చెప్పాను కదా, అప్పుడు కూడా నెక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మిగిలిన పీస్ని జాయింట్ చేసుకోవాలని చూపించాను. మీకు కటింగ్ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే పీస్ని నేను ఇక్కడ సైడ్ వైపున జాయింట్ చేసుకుంటున్నాను. మీరు కొద్దిగానే కదా జాయింట్ చేసుకోకుండా పర్వాలేదు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ చిన్న మిస్టేకే మనకు బాడీ పార్ట్కి పెద్ద హెవీ మిస్టేక్ అనేది అయిపోతుంది. ఎంత క్లాత్ ఉన్నా జాయింట్ అయితే చేసేసుకోవాలి. కొద్దిగా ఉన్నది అని చెప్పేసి ఇంకా మనం కొద్దిగా మిగిలిన దాన్ని కట్ చేసేసుకోకూడదు. ఎంత క్లాత్ ఉన్నా, పావించి క్లాత్ ఉన్నా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలాగ నేను జాయింట్ చేసుకునేటప్పుడు ఒక కుట్టు అయితే వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను. తర్వాత టాప్ స్టిచ్ అనేది కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మనం జాయింట్ చేసింది కూడా ఎవరికి కనిపించదు, అలా అని లోపలికి వెళ్ళిపోతుంది కదా అని జాయింట్ చేసుకోకుండా ఉండకూడదు. రెండు వైపులా అలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలాగే మనం స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ను కూడా స్టిచ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకుందాం. నేను ఎప్పుడూ ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ను బేస్ చేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా చంక భాగం అంటే షోల్డర్స్కి అటువైపు ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని జాయింట్ చేసేసుకోకూడదు. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఒకవేళ వచ్చినట్లయితే మన నెక్ దగ్గరికి ఎగుడు దిగుడు వస్తుంది కదా, అందుకని నెక్ పార్ట్ని యూజ్ చేసుకొనే ఎప్పుడైనా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి. ఒకవైపున షోల్డర్స్కి చివరన హెచ్చు తగ్గులు ఉంటే కొద్దిగా కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఎటువైపు నుంచైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఫస్ట్ స్టిచ్ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నెక్ పార్ట్ నుంచి మాత్రమే వేసుకోవాలి. ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసిన వెంటనే హ్యాండ్స్ అనేది మనం జాయింట్ చేసేసుకోవాలి.
ఒకసారి అదిలా కూడా చూసేద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్లో ఒక టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ని బేస్ చేసుకొని చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు జాయిన్ చేసినా ఫస్ట్ షోల్డర్స్ దగ్గర నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టుకోకూడదు. ఒక చివరన షోల్డర్స్ దగ్గర నుంచి జాయిన్ చేసి చంక భాగం దగ్గర వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ రెండో చివరను కూడా మళ్ళీ షోల్డర్స్ దగ్గర నుంచే జాయిన్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక చివరి నుంచి స్టార్ట్ చేసి ఇంకో చివరి వరకు హ్యాండ్స్ని ఎప్పుడూ కుట్టుకోకూడదు. కరెక్ట్గా రాదనమాట అలా స్టిచ్ చేసేసుకుంటే. ఇక్కడ నేను షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్స్కి టక్స్ పెట్టుకున్న కట్ పాయింట్ దగ్గర నుంచి ఇంకా హ్యాండ్స్ అయితే జాయిన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా జాయిన్ చేసేసుకుంటే ఇంకా మనకు హ్యాండ్ అనేది ఆ చివరన ఈ చివరన సెంటర్ పాయింట్లో కరెక్ట్గా వస్తుంది. ఇలాగ ఒక చివరన జాయిన్ చేసుకున్న తర్వాత టాప్ని అనేది అంటే బాడీ పార్ట్ని అనేది రివర్స్ చేసేసుకొని రెండో చివరన కూడా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగ నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి. మనకు కరువు తిరిగిన చోట కొద్దిగా పాదంని లేపుతూ నీట్గా కుట్టేసుకోవాలి. అలాగే పాదం లేపకుండా స్ట్రైట్గా కుట్టేసుకున్నామంటే ఇంకా ముడతలు రావడమే కాకుండా హ్యాండ్ కరువు అనేది నీట్గా తిరగదనమాట. కరువు తిరిగిన చోట మాత్రం తప్పకుండా పాదం అయితే లేపుతూ కుట్టుకోండి. ఓకేనా, ఇలాగ చివరి వరకు కుట్టు అయితే వేసేసుకున్నాను. ఒక చివరన ఒకసారి హ్యాండ్ చెక్ చేసేసుకొని మనం స్టిచ్ చేసుకునే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకో రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది నీట్గా, ఎక్కడ కూడా ముడతలు రాకుండా. ఇంకా రెండో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి రెండో హ్యాండ్ అయితే మీకు చూపించట్లేదు. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం. ప్లీజ్ అందరూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్కి ఈ నైరా కట్ కుర్తీ అవసరం అవుతుందో ఈజీ మెథడ్లో ఉంది అనిపిస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే. ఓకేనా, ఇలాగా రెండో స్టిచ్ కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. షోల్డర్స్ కూడా నాకు తగినట్టుగానే వచ్చాయి. చెప్పాను కదా, రెండో చివరన కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగ నేను రెండు హ్యాండ్స్ అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను షోల్డర్స్ అలాగే హ్యాండ్స్ లెంత్ అనేవి కరెక్ట్గా సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండు సమానంగా వచ్చాయి అని అనుకుంటే ఇంకా నేను రెండో కుట్టు కూడా వేసేసుకున్నాను. తర్వాత మనం కింది పార్ట్లో కట్ పాయింట్ అనేది సపరేట్గా స్టిచ్ చేసుకుంటాం కదా, నైరా కట్ కుర్తీకి అలాగే చేసుకుంటాం కదా. ఇక్కడ నేను పాయింట్లో కట్టింగ్ చేసుకునేటప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటిని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని సపరేట్ అయితే చేసేసుకుందాం. అది ఎలాగో చూసేయండి. ఇలాగా మనం 4 ఫోల్డింగ్స్ వేసుకొని సపరేట్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, వీటిని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలాగా దేనికి దానికి సపరేట్ చేసేసుకున్నాను. అంటే బ్యాక్ పార్ట్కి ఒకటి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలాగే కట్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి ఒకటి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి. ఇలా కట్ చేసుకున్నాము అని అంటే మనకు నడుము జాయింటింగ్ చేసుకునేటప్పుడు అంటే సైడ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా ముడతలు రాకుండా, బొద్దుగా రాకుండా నీట్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చెప్పిన లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పార్ట్ అంటే రెండు సపరేట్ చేసుకున్నాం కదా, అందులో ఒక లైనింగ్ పార్ట్ని ఒక మెయిన్ పార్ట్ని తీసేసుకొని ఇలాగ నీట్గా సర్దుకుంటున్నాను. నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని
సమానంగా కలిపి కుడదాం అనుకున్నాను. కాకపోతే నాకు లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కొద్దిగా తక్కువ వచ్చిందని ఇంకా కలిపి కుట్టుకోవట్లేదు. ఇలాగ ఫస్ట్ అయితే బాడీ పార్ట్కి మెయిన్ పార్ట్ని అయితే జాయింట్ చేసేసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మెయిన్ బాడీ పార్ట్ యొక్క రైట్ వైపుకి మనం కట్ చేసి పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ వైపుని ప్లేస్ చేసేసుకొని ఇలాగ ఒక చివరన పాదం అయితే మోపి ఉంచండి. ఇంకా తర్వాత చివరి వైపున ఒక 3 ఇంచుల మార్కింగ్ అయితే చేసేసుకొని 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ నాకు క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి నేనైతే ఫ్రిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అంతే. మీరు ఒకవేళ కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటే ఇంకా ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి, తక్కువ తీసుకుంటే తక్కువ వస్తాయి. ఇక్కడ నాకు అన్ని బాడీ పార్ట్ అయినా, హ్యాండ్స్ అయినా, కింది పార్ట్ స్కర్ట్ పాయింట్లో ఫ్రిల్స్ కోసమైనా అన్నిటినీ ఈ 2 మీటర్ల క్లాత్లోనే తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకా అంటే ఫ్రిల్స్ అనేవి కొద్దిగా తక్కువ వచ్చాయి. అందుకని చెప్పేసి ఒక 3-4 ఇంచులు తక్కువనే ఇటు నేను చూపించిన మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా ఒక 3-4 ఇంచులు స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఇలాగ ఫ్రిల్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మీకు క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. కాకపోతే ఈ సైడ్న జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకు ఫ్రిల్స్ అవసరం లేదు కాబట్టి ప్లెయిన్గా రావాలి, నీట్గా ఉండాలంటే ఒక 3 ఇంచులు అయితే వదిలేసుకొని ఇంకా ఫ్రిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను కామెంట్ రూపంలో. ఇలాగ ఫ్రిల్స్ అంతాను కూడా చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఆ చివరన క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి మెయిన్ కింది వైపు స్కర్ట్ పాయింట్ని అలాగే బాడీ పార్ట్కి రెండింటిని కలిపి ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకు ఫ్రిల్స్ అనేవి ఎన్ని వస్తాయి అనేది మనకు ఆ పిన్స్ పెట్టుకోవడం ద్వారా క్లారిటీ వస్తుంది కాబట్టి ఇలాగ అంతాను కూడా ఒక చివరన ఒక వైపుకి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. కింది వైపున ఒక 1/4 ఇంచు వెడల్పుతో అయితే కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రిల్స్ పెట్టుకుంటూ. ఇలాగ అంతాను కూడా పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈ చివరన క్లారిటీ వచ్చిందని అనిపించాక అప్పుడు రెండో స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ కూడా కొద్దిగా తక్కువనే వచ్చింది. అందుకంటే 2 మీటర్ల క్లాత్లోనే బాడీ పార్ట్కే ఒక 80 సెంటీమీటర్ల క్లాత్లు అనేది నేను తీసుకున్నాను కాబట్టి ఇందులో నాకు క్లాత్ అనేది ఎక్కువగా రాలేదు. అందుకని చెప్పేసి నేను సెంటర్ పాయింట్లో మాత్రమే ఒక 4 ఫ్రిల్స్ అనేవి వచ్చాయి లైనింగ్ క్లాత్కి. అంతే. ఇక లైనింగ్ క్లాత్ని కూడా యాడ్ చేసేసి ఇలాగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను, డబల్ స్టిచ్. అర్థమైంది కదా? లైనింగ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయిందండి, దానికైతే సారీ. ఇలాగ యాడ్ చేసుకున్నాను. ఫ్రిల్స్ అయితే సెంటర్ పార్ట్లో ఒక 8-9 అయితే వచ్చేసాయి. తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో కట్టింగ్ వీడియోలో నేను స్కర్ట్కి సంబంధించింది పూర్తిగా చూపించాను కదా, నైరా కట్ కుర్తీది. అందులో థ్రెడ్స్ అయితే చూపించాను కదా, థ్రెడ్స్ అయితే ఫ్రంట్ భాగంలో రైట్ వైపుకు వచ్చేలాగా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఇలాగ థ్రెడ్స్ అయితే ఒక నాడం తీసుకొని, పొడవాటి నాడం తీసుకొని థ్రెడ్ని అయితే రివర్స్ చేసేసుకున్నాను. కింది వైపున హ్యాంగింగ్స్ అయితే కుట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒక చివరన ఫ్రిల్స్ పెట్టడం, లైనింగ్ యాడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా రెండో చివరన కూడా ఇలాగా ముందుగా ఒక 3 ఇంచుల క్లాత్ని అయితే వదిలేసుకొని సేమ్ ఆ చివరన ఎలా స్టిచ్ చేసుకున్నామో ఫ్రిల్స్ పెట్టి ఈ చివరన కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టి యాడ్ చేస్తున్నాను. ఓకేనా? క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి మాత్రమే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. నాకు ఇక్కడ కొద్దిగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా కొద్దిగా క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఫ్రిల్స్ అనేవి తక్కువగా వచ్చాయి. మీరు 3 మీటర్ల క్లాత్ తీసుకునేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్రిల్స్ అనేవి హెవీగా వస్తాయి. ఇలాగ చివరి వరకు కూడా ఈ చివరన కూడా ఫ్రిల్స్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా చివరన ఒక 3 ఇంచుల క్లాత్ అయితే స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇలాగ అంతా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను థ్రెడ్స్ అయితే జాయిన్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం గాను నాకు రైట్ వైపున ఎక్కడ వస్తుందో చెక్ చేసుకొని తర్వాత థ్రెడ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు
బాడీ పార్టు అలా విధంగా స్కర్ట్ పాయింట్ జాయింట్ చేసుకునే దగ్గర థ్రెడ్స్ వస్తాయి కదా. ఇప్పుడు రెడీమేడ్ స్టైల్ అంటే ఖచ్చితంగా థ్రెడ్స్ అయితే వస్తున్నాయి, ఏ టాప్కైనా ఏ కుర్తీకైనా. ఇంకా అలాగా యాడ్ చేసుకున్నాను. అది ఎక్కడ వచ్చాయో చూసి, అంటే థ్రెడ్స్ అనేవి ఎక్కడ రావాలనుకుంటున్నాను ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని, ఇలాగ లోపలి వైపు నుంచి థ్రెడ్ అయితే బయటి వైపు కనిపించేలాగా చూసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఐ హోప్ ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒకేసారి జాయిన్ చేసి వేసుకోవచ్చు, కానీ నాకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇంకా సపరేట్గా జాయిన్ చేసేసుకొని టైం అనేది టేకింగ్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సమానంగా తీసుకున్న వాళ్ళకైతే రెండు ఒకేసారి జాయిన్ చేసేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకుంటే ఇంకా టైం అనేది తక్కువ పడుతుంది. ఇలాగా థ్రెడ్ అనేది కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ యాడ్ చేయడం క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా. ఇక్కడ క్లారిటీగా చూడండి. ఇక్కడ కూడా లైనింగ్కి కొద్దిపాటి పొడవుతో క్లాత్ అనేది స్ట్రేట్గా కుట్టుకున్నాను. మనకు ఎగ్జాక్ట్గా స్కర్ట్ పాయింట్లో సెంటర్ పాయింట్ దగ్గర ఒక 4 ఫ్రిల్స్ అయితే వచ్చాయి అంతే. ఇలాగ స్ట్రేట్గా కుట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో ఒక 4 ఫ్రిల్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ ఆ చివరన కూడా స్ట్రేట్ క్లాత్ అనేది కంటిన్యూ అయిపోయింది అంతే. ఇంకా క్లాత్ అనేది ఎక్కువగా లేదు. లైనింగ్ వేసిన దానికి వేయని దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. క్లాత్ తక్కువ పడినప్పటికీ ఇంకా నేను లైనింగ్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎందుకో మరి మనం స్టిచ్ చేసుకున్న వాటికే లైనింగ్ అనేది యాడ్ అనిపిస్తుంది. మామూలుగా మనం కొన్న టాప్స్కి అయితే లైనింగ్ అసలు రానే రాదు, అయినా వాటికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకో స్టిచ్ చేసుకున్న వాటికి మాత్రమే లైనింగ్ యాడ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఇలాగా లైనింగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు ఇంకో డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. మీకు క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా. నేను 2 మీటర్లు తీసుకున్న 2 మీటర్ల క్లాత్లోనే ఇలాగా కుర్తీని మొత్తం అడ్జస్ట్ చేశాను కాబట్టి ఇంకా నాకు క్లాత్ అనేది తక్కువ పడింది. అయినప్పటికీ కుర్తీ అనేది సూపర్గా వచ్చింది. చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఇలాగ రైట్ వైపు థ్రెడ్స్ వచ్చాయి. తర్వాత ఇంకా సైడ్ జాయింటింగ్ చేసుకునడానికి ముందు నైరా కుర్తీ అంటేనే మనకు సైడ్ పార్ట్లో జాయింటింగ్ దగ్గర నుంచి కొద్దిపాటి స్కర్ట్ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా. దానికోసం గాను నేను జాయింటింగ్ చేసుకున్న దగ్గర నుంచి కింది వైపుకి ఒక 6 ఇంచుల మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. క్లియర్గా కూడా చూపిస్తాను. ఎలాగో చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఒక చివరన అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకో చివరన కూడా మార్కింగ్ చేసుకోవాలి కదా. ఇలాగ మనం బాడీ పార్ట్ స్కర్ట్ పాయింట్ జాయింట్ చేసుకున్న దగ్గర నుంచి కింది వైపుకి ఒక 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను మనం స్కర్ట్ జాయింటింగ్ చేయడం కోసం. ఇలాగ తర్వాత సైడ్ జాయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. 2 హ్యాండ్స్ సమానంగా పెట్టుకొని మనం హ్యాండ్ లూజ్ అనేది 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఆ 6 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. షోల్డర్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న దగ్గర మనకు ఆర్మ్ రౌండ్ వస్తుంది కదా, అక్కడ నాకు కటింగ్ వీడియోలో 9.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఆ 9.5 ఇంచులకు మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సైడ్ జాయింటింగ్ అనేది స్ట్రైట్గా వస్తుంది అంతే. ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక స్ట్రైట్ కుట్ అయితే వేసుకోవాలి. ఇలాగ హ్యాండ్ దగ్గర 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకునేటప్పుడు క్లాత్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇలాగ స్ట్రైట్గా వచ్చిన తర్వాత చంక దగ్గర మనం 9.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా. మనం కుట్టు వేసుకునేటప్పుడు ఆ 9.5 ఇంచుల దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. నాకైతే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం చంక దగ్గర మార్కింగ్ చేసుకున్న 9.5 ఇంచుల వరకు నాకు కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చింది. ఇట్లా కుట్టు అనేది క్రాస్ పోకుండా స్ట్రైట్గా వచ్చింది అని అంటే మనకు కుర్తీ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చినట్టే. ఇంకా బ్లౌజ్ పార్ట్కి కూడా అంతే. మనకు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి నడుం పార్ట్ వరకు స్ట్రైట్గా వచ్చింది అని అంటే ఖచ్చితంగా బ్లౌజ్ పార్ట్ కూడా అంటే బ్లౌజ్ అనేది కూడా నీట్గా వచ్చినట్టే, అంటే కరెక్ట్గా సెట్ అయినట్టే. తర్వాత ఇలాగా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ
కింది వైపున మనం 6 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా స్కర్ట్ పాయింట్ కోసం. జాయింటింగ్ దగ్గర నుంచి అక్కడ వరకు ఒక రఫ్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా. ఇలాగ కింది 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరకు ఒక రఫ్ ఇచ్చేసుకొని, ఇక్కడ నాకు హ్యాండ్ దగ్గర కొద్దిగా క్లాత్ అనేది హెచ్చు తగ్గులుంది, దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే ఎందుకు వచ్చింది అని అంటే, మనం హ్యాండ్ లూజ్ కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం ఖర్చుల కోసం. బాడీ పార్ట్కి కూడా అంతే పెట్టుకున్నాం, కానీ మనం బాడీ పార్ట్లో టక్స్లో యాడ్ చేసాం కదా షోల్డర్స్ దగ్గర, దానికోసం క్లాత్ అనేది అటువైపుకి అంటే బాడీ పార్ట్కి కొద్దిగా తక్కువైంది, హ్యాండ్స్కి కొద్దిగా ఎక్కువైంది, కాబట్టి హ్యాండ్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చింది అంతే. దాన్ని కట్ చేసేసుకుంటున్నాను, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇంకా కరెక్ట్గా వచ్చింది కదా. నేను ఇంకో రెండో స్టిచ్ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఈ సైడ్న కూడా అంటే రెండో చివరన కూడా సేమ్ ఇంకో దాన్ని అంటే ముందు వేసుకున్న దాన్ని బేస్ చేసేసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టు అయితే డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఎక్కడ వరకు అని అంటే, మనం కింది వైపున జాయింటింగ్ దగ్గర నుంచి కింది వైపునకు 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు. ఇలాగ అంతాను కూడా కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు స్కర్ట్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు స్కర్ట్స్ అనేవి ఎలా కుట్టుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. జాయింటింగ్ దగ్గర నుంచి 6 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్కర్ట్ పాయింట్లో లైనింగ్ యాడ్ చేసుకున్నప్పుడు కింది వైపున ఫోల్డింగ్ చేసుకోవాలి కదా. ఆ ఫోల్డింగ్ని అయితే డబుల్ ఫోల్డ్ చేసుకొని లోపలి వైపుకు వచ్చేలాగా, అంటే మనం మెయిన్ పార్ట్ యొక్క లోపలి వైపుకు వచ్చేలాగా ఫోల్డింగ్ని అయితే చేసుకుంటున్నాను. అది కూడా క్లియర్గా చూపిస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత. వెనక భాగాన ఉన్న లైనింగ్ పార్ట్ని లోపలి వైపుకు డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అలాగే రెండో వైపున కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ కదా, రెండిటికి లైనింగ్ ఉంది కదా, వాటిని లోపలి వైపుకు ఇలాగ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఏది స్టిచ్చింగ్ చేయాలనేది కామెంట్ చేయండి. రెండు చివర్లు లైనింగ్ అనేది లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. తర్వాత స్కర్ట్స్ పాయింట్ అనేది స్టార్టింగ్ చేసుకోవాలి. స్కర్ట్ పాయింట్ కుట్టుకోవడానికి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సమానంగా సర్దుకొని ఒక చివరి నుంచి స్కర్ట్ అనేది స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఇంకా మీకు నెక్స్ట్ అంటే ఇంకో చివరన స్కర్ట్ పాయింట్ స్టిచ్చింగ్ చేస్తాను కదా, అక్కడైతే ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది ర్యాండమ్గా స్టిచ్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇంకో సైడ్ కుట్టుకుంటాను కదా, అక్కడ క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా. ఒక చివర నుంచి ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఎక్కడ వరకు అని అంటే, మనం బాడీ పార్ట్ అలాగే స్కర్ట్ పాయింట్ జాయింట్ చేసుకునే దగ్గర నుంచి కింది వైపుకి 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది కూడా ఎలాగో క్లియర్గా చూపిస్తాను, అప్పుడే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోకండి. స్కిప్ చేస్తూ వెళ్ళిపోయారంటే క్లారిటీగా అర్థం కాదు కదా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓకేనా. స్టే ట్యూన్. ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే గర్ల్స్కి స్ట్రైట్ కట్ పాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలాగ స్ట్రైట్గా 6 ఇంచుల దగ్గర వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ పాదం లేపుతూ రెండో చివరన ఉన్న స్ట్రైట్ కట్ని అలాగే స్కర్ట్ పాయింట్ని ఇలాగా నీట్గా డబల్ ఫోల్డ్ చేసుకొని రెండింటిని కలుపుతూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. రెండో చివరన క్లారిటీగా చూపిస్తాను, ఇది ర్యాండమ్ అని చెప్పాను కదా. ఓకేనా. ఇలాగా నీట్గా సర్దుకొని కుట్టుకున్న తర్వాత మళ్ళీ పాదం లేపి రెండో చివరన ఉన్న స్కర్ట్ పాయింట్ని ఇలాగ స్ట్రైట్కు కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఇలాగ కింది వైపుకు కూడా చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. అంతే. ఇలాగ స్కర్ట్స్ పాయింట్ కుట్టి కింది వైపున కూడా స్కర్ట్స్ పాయింట్లో కింది వైపున కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నామంటే టాప్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. రెండో చివరన ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. అంతాను కూడా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లోనే చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైతే కటింగ్ వీడియో చూడలేదో వాళ్ళైతే వెళ్ళి వెంటనే చూసేయండి. కదండి, ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. ఓకేనా. ఇది నచ్చితే ఇలాగ చివరి వరకు కుట్టుకున్న తర్వాత
చూడండి ఒక చివరన కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వచ్చింది. రెండో చివరన కూడా కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలాగ రెండో చివరన కుట్టే కంటే ముందు నేనైతే ఇందాక స్టిచ్ చేసుకున్న స్కర్ట్స్ పాయింట్కే డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. అంటే పాదం వెడల్పుతోటి ఒక కుట్టు అయితే వేసిస్తున్నాను. సేమ్ ఫస్ట్ అయితే ఎలా కుట్టుకున్నానో సేమ్ అలాగే మనం కుట్టించిన టాప్లకి ఎలాగ వస్తుందో అలా కుడుతున్నాను. కాకపోతే రెడీమేడ్ స్టైల్లో కుడుతున్నాను అనమాట. ఓకేనా. ఇలాగ చివరి వరకు పాదం వెడల్పుతోటి ఒక కుట్టు అయితే చివరి వరకు వేసేసుకోండి. ఇప్పుడు రెండో చివరన ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం. ఇలాగ రెండో చివరన కుట్టుకునేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి చూపిస్తున్నాను. ఇలాగ లోపలి వైపుకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలి వైపుకి డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టడం అయితే స్టార్ట్ చేయాలండి. ఇలాగ చూసారా, ఇక్కడ లైనింగ్ అనేది మనకు ఫోల్డింగ్ అనేది లోపలి వైపుకు వెళ్ళిపోయేలాగా కుట్టు అయితే వేశాను. మీకు గమనించండి ఒకసారి. అలాగ వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది బయట వైపుకి కనిపిస్తే బాగోదు కదా, అందుకని లోపల వైపుకు వెళ్ళేలాగా చూసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి లైనింగ్ని. ఇంకా స్కర్ట్ పాయింట్కి వచ్చేసి అయితే ఇలాగ చివరి వరకు 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రేట్గా ఒక చివరన ఫోల్డింగ్ ఎక్కడైతే చేసుకుంటున్నామో అక్కడ కుట్టు పడేలాగా కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి, నాకు మార్కింగ్ అనేది 6 ఇంచెస్. నేను రెండు మార్కింగ్లు చేశాను. ఒకటేమో 6 ఇంచెస్ వరకు వచ్చిన మార్కింగు, ఇంకొకటేమో ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఇంకో మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆ రెండు మార్కింగ్ల మధ్యలో వచ్చేలాగా కుట్టు అయితే ఆపేసుకొని ఇలాగ స్లో మోషన్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఇలాగ వచ్చిన తర్వాత పాదం లేపి మళ్ళీ తర్వాత రెండో చివరన స్కర్ట్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగ సమానంగా సర్దుకొని మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగ స్లోగా ఫోల్డింగ్ అనేది చేసుకొని సమానంగా వచ్చేలాగా చూసేసుకొని ఇంతకుముందు వేసుకున్న స్కర్ట్ పాయింట్ కుట్టు ఇప్పుడు వేసుకునే స్కర్ట్ పాయింట్ కుట్టు అనేది నీట్గా సమానంగా రెండు ఒకలాగా వచ్చేలాగా చూసేసుకొని ఒక కుట్టు వేసుకోండి. తర్వాత ఇలాగ మళ్ళీ పాదం లేపి స్కర్ట్ పాయింట్ కంటిన్యూ చేస్తే స్కర్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. మనం నార్మల్ టాపు కొట్టుకున్న ఈ స్కర్ట్స్ అనేవి ఇలాగే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంతే. ఇలాగ ఒక చివరన కుట్టు అయితే వేసేసుకుంటూ ఇంకో చివరన కూడా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగ ఒక చివరన కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది అని అంటే ఇందాక ముందు స్కర్ట్ పాయింట్కి పాదం వెడల్పుతో ఒక కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ దీనికి కూడా అలాగే వేసేసుకోవాలి. ఐ హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే పిన్ చేయండి నాకు. ఇలాగ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుతూ మంచిగా నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎక్కడ కూడా ముడత రాకుండా. నేను కట్ చేసిన ప్రాసెస్లో కట్ చేస్తే తప్పకుండా ఎక్కడ కూడా ముడతలు రాకుండానే ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాత పాదం వెడల్పుతో మరొక కుట్టు కూడా వేసేసుకోవాలి. చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఫైనల్ అవుట్పుట్. ఇలాగ పాదం వెడల్పుతో మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈజీ మెథడ్లోనే చెప్పాను అని అనుకుంటున్నాను. ఏమో ఎవరికైనా కొత్త వారికి ఉపయోగపడుతుంది కదా. అంటే కొందరు బొటిక్స్ వాళ్ళు కొద్దిగా హార్డ్ అంటే వాళ్ళకు వచ్చిన లాజిక్లో చెప్తారు కదా. ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకున్న మెథడ్ కాబట్టి కొత్తవారు కుట్టేవారికి కూడా ఈజీగానే అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు నాకు పిన్ చేయండి. ఇలాగ ఒక చివరన కుట్టడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత పాదం వెడల్పుతో మళ్ళీ పాదం లేపి మళ్ళీ ఇంకో చివరన కూడా కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలాగ చివరి వరకు కుట్టుకున్నామంటే స్కర్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే కింది వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇలా కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోండి. చూడండి ఎక్కడ కూడా ఎంత నీట్గా వచ్చిందో, ముడత అనేది అస్సలు రాలేదు. తర్వాత ఈ కింది వైపున స్కర్ట్స్ పాయింట్లో కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కదా, నేను అక్కడ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవట్లేదు, సింగిల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే
నాకు కింది వైపున కోర్ అనేది వచ్చింది. బొద్దు అంటారు కదా కొంతమంది, బొద్దు కొంతమంది కోరు అంటారు కదా, నాకు అది వచ్చింది కాబట్టి ఇంకా సింగిల్ ఫోల్డే చేసేసుకొని చివరి వరకు కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగ రెండో చివరన కూడా కుట్టు వేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఇలాగ అంతాను కూడా కుట్టు అయితే వేసుకోవాలి. రెండో చివరన కూడా అంతే. ఒక చివరన కుట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒక రఫ్ అయితే ఇచ్చేసుకోండి. వీలైతే డబల్ స్టిచ్ వేసుకోండి. నేను ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తున్నాను పాదం వెడల్పుతోటి. పాదం వెడల్పుతోటి కుట్టు వేసుకోవడం కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంతే. ఇలాగ రెండో చివరన కూడా ఇలాగే ఒక ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ పాదం వెడల్పుతోటి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే సరే. చివరిలో రఫ్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ మొత్తం కుర్తీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎంత అంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫైనల్ అవుట్పుట్ అనేది మనం బయట ఎలా స్టిచ్ చేస్తామో అలాగే వచ్చింది కదా. ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి బ్లౌజెస్ కానీ టాప్స్ కానీ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకసారి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నైరా కట్ కుర్తీ అని చెప్పాను కదా, సేమ్ చూడడానికి రెడీమేడ్ స్టైల్లో ఉందా ఒకసారి అయితే నాకు పిన్ చేయండి. చూడండి ఇక్కడ థ్రెడ్స్ వచ్చాయి. తర్వాత నైరా కట్ కుర్తీ అంటే ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. చూడండి ఇలాగ వచ్చింది. ఎక్కడ కూడా ముడత రాలేదు. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.